మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ విజయశ్రీ. ఈ రోజు మనం ఖమ్మంలోని లకారం చెరువు దగ్గర ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి టెంపుల్ కి అయితే వచ్చాము. దీనిని జలాంజనేయ స్వామి వారి మందిరం అని కూడా అంటారు. ఈ టెంపుల్ కి ఎంతో ప్రత్యేకత ఉంది. సో ఇక్కడ ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటి, ఈ టెంపుల్లో జరిగే విశేష కార్యక్రమాలు ఏంటి, ఇక్కడ ఎలాంటి పూజలు నిర్వహిస్తారు, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు, అలాగే జలాంజనేయ స్వామి వారికి కూడా ఒక ప్రత్యేక విశిష్టత ఉంది. సో ఆ విశిష్టత ఏంటి అనేది ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకుల్ని అర్చకుల్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు శైల. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడ లోకలే ఉంటామండి, కవిరాజ్ నగర్ లో. నేను టీచర్ గా చేస్తున్నాను. దసరా హాలిడేస్ లో నాకు కొంచెం ఈ రోజు అవకాశం ఉంది కాబట్టి ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించినట్లయితే ఏమైనా అనారోగ్య సమస్యలు కుటుంబంలో ఎవరికైనా ఉన్నట్లయితే బాగుపడుతుందని ఒక గట్టి నమ్మకం ఉంది కాబట్టి నాకు మంచి అవకాశం కుదిరింది ఈరోజు. అందుకే స్వామివారికి నిన్న వచ్చి ఇక్కడ నేను సమర్పిస్తానని అయ్యగారికి చెప్పడంతో మంచిగా ఈరోజు తమలపాకులతో పూజ వడమాల సమర్పించుకొని ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు సమర్పించుకోవడానికి అవకాశం కలిగింది. అలాగే మా మనవడు మనవరాలు మా కూతురు మేమందరం కూడా వచ్చి స్వామివారికి ఎంతో ఇష్టంగా పూజ చేసుకున్నాము, అట్లాగే సమర్పించాము. అంటే ఎలా అంటే వడలు ఎన్ని వడలు అని లెక్క పెట్టడం అలాంటివి ఏమన్నా ఉంటాయి? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఏదైనా దేవుళ్ళకి 108 ఒక ప్రతిష్టమైనటువంటి ఇది కాబట్టి 108 వడలని మేము స్వామివారికి చెప్పడం జరిగిందండి, చేసి సమర్పించాలని. 108 వడలండి. మనకు అవకాశం ఉంటే ఒక 51 కూడా సమర్పించుకోవచ్చు, కానీ మేము 108 సమర్పించుకున్నామండి స్వామివారికి. ఇది అయిన తర్వాతకి ఈ వడల్ని అంటే ప్రసాదం రూపంలో భక్తులకి ఇస్తారు? అవునండి, అంతే. భక్తులకి ఇచ్చినట్లయితే వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మనకు ఉంటాయి కాబట్టి ఇక్కడ అందరికి పంచడం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ గుడికి వస్తున్నారు మీరు? నేను ఒక 20 సంవత్సరాల నుంచి వస్తున్నాండి ఈ గుడికి. 20 సంవత్సరాల నుంచి వస్తున్నాను. అంటే వారు కోరిన కోరికలు ఏవైనా సరే వాటిని ఆ స్వామి వారు దయా కరుణ ఉంటే అవి నెరవేరుతాయి అనేది ఒక భక్తుడు ఇప్పుడు నిదర్శనం. మనకి తనకి ఏదో కోరిక కోరారు, ఆ కోరిక నెరవేరింది. దానికి నిదర్శనంగా స్వామి వారికి అయితే వెండి కళ్ళను సమర్పించారు, అంతే కదండి. నమస్తే, మీ పేరండి? హనుమంతాచార్యులు గారు. ఓకే. సో స్వామి వారికి మీరు ఈ వెండి కళ్ళు అయితే సమర్పిస్తున్నారు. సో చూడొచ్చు. కళ్ళు దానికి నివారణ కోసం చెప్పి స్వామి వారికి మొక్కుకున్నాం. ఓకే, ఇప్పుడు ఎలా అది ఓకే అందుకని మీరు ఆ స్వామి వారికి వెండి కళ్ళని అయితే ఇస్తున్నారు. సో ఆ దంపతులకి కొంచెం కంటి ప్రాబ్లమ్స్, కంటి సమస్యలు ఉన్నాయి. సో వాటిని చక్కగా ఉంచితే మేము వెండి కళ్ళని సమర్పించుకుంటామని స్వామి వారికి కోరుకున్నారు. సో ఆ దానికి తగ్గట్లు వాళ్ళకి కాస్త కుదుట పడింది కాబట్టి అందుకని స్వామివారికి వెండి కళ్ళని ఇస్తున్నారు. చాలా చక్కదండి. ఆ స్వామివారి దయాకరణ ఎప్పుడు మీ మీద ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ గుడికి? ఖమ్మంలోనే ఉంటాము, టీచర్ గా పనిచేస్తాను. ఓకే. ఒక 30 ఏళ్ళు పనిచేసి 18 ఏళ్ళ మట్టి ఇక్కడే ఉంటున్నాం. ఇక్కడే ఈ స్వామి వారిని 20 ఏళ్ళ మట్టి స్వామి వారిని. ఎలా ఉంది స్వామి వారితో మీకున్నటువంటి అనుబంధం? ఓకే. మీకు అంటే మీరు ఏంటి? మీరు మా నాన్నగారండి. ఓకే. మేము సెలవులకని ఇక్కడికి వచ్చాము. ఓకే. మా అమ్మగారు ఉంటారు, మీరు ఎక్కడ ఉంటారు? మేము ఖానాపురం దగ్గర ఉంటాము. మేము కాకినాడలో ఉంటాము. ఖానాపురం దగ్గర నాన్నగారు వాళ్ళు ఉంటారు. వాళ్ళు కోరుకున్న కోరిక నెరవేరింది కాబట్టి స్వామి మొక్కు తీర్చుకుందామని వచ్చారు. ఓకే ఓకే. సో చూడొచ్చండి, అంటే స్వామి వారు చెరువులో దొరికారు. సో అక్కడ దానికి నిదర్శనంగా జలాంజనేయ స్వామి అని పెట్టారు. ఆ దాని తర్వాతకు కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఇక్కడ స్వామి వారితో పాటు ఇంకా ఏంటి అంటే రాముల వారు కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, అమ్మవారు కానీ, ఇంకా శివాలయం ఉంది, సాయిబాబా టెంపుల్ ఉంది, ఇక్కడ నవగ్రహాలు, అంతేకాకుండా వీళ్ళకి ఇక్కడ ఏమైనా సర్పదోష నివారణ ఉంటే వాటికి సంబంధించి కూడా ఇక్కడైతే మందిరాలు అయితే నిర్మించారు. సో ప్రతి ఒక్కటి చూడొచ్చు. ఇది రామ సహిత సత్యనారాయణ స్వామి అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది సీతా సమేత కోదండ రాముడు అన్నమాట. సో స్వామి వారు రాముల వారు కూడా ఇక్కడ హనుమంతుడు ఉన్నప్పుడు రాముల వారు లేకుండా ఎలా ఉంటారు, సో రాముల వారు కూడా ఇక్కడ కొలువు తీరారు. సో కరెక్ట్ గా ఏంటంటే మనకి ఆ జలాంజనేయ స్వామి వారు ఉన్నారు కదా, స్వామి వారికి ఎదురుగానే రాముల వారు, ఆ ఆంజనేయ స్వామి ఎప్పుడు రాముల వారికి ఎదురుగానే ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ దక్షిణ ముఖంగా ఉంటారనమాట. హనుమంతుల వారు ఏంటంటే దక్షిణ ముఖంగా ఉంటారు. దాన్ని కూడా ఇది ఒక ప్రత్యేకతగా చెప్పవచ్చు. సో అమ్మవారు ఇక్కడ ధనలక్ష్మి అమ్మవారు కూడా మనకి ఇక్కడ దర్శనం ఇస్తారు. చూడొచ్చు, అమ్మవారు అయితే ఇక్కడ ధనలక్ష్మి రూపంలో శ్రీ ధనలక్ష్మి అమ్మవారు అయితే మనకి ఇక్కడ దర్శనం ఇస్తారు. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి,
సో మనం ఇక్కడ చూసుకోవచ్చు వెంకటేశ్వర స్వామి కూడా ఇక్కడ మనకి దర్శనం ఇస్తారు. సో ఇక్కడ ఏంటి అంటే ఆంజనేయ స్వామితో పాటు జలాంజనేయ స్వామితో పాటు రాముల వారు, అమ్మవారు, నెక్స్ట్ వచ్చేసి సత్యనారాయణ స్వామి, వీళ్ళందరూ కూడా మనకి ఇక్కడైతే దర్శనం ఇస్తారండి. ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ మందిరంలో సో జలాంజనేయ స్వామి వారి మందిరం, ఇది ఒకప్పుడు చెరువుగా ఉండేది. సో ఈ ప్రాంతంలో ఆ స్వామి వారైతే ఇక్కడ దొరికారు. సో అప్పటి నుంచి ఈ స్వామికి జలాంజనేయ స్వామి అని పెట్టారు. సో దాంతో పాటు ఇక్కడ సాయిబాబా గుడి కూడా ఉందండి. నా చిన్నప్పటి నుంచి ఈ టెంపుల్ అయితే మాకు తెలుసు. ఇక్కడ పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి స్వామి గారి గురించి మాకు తెలుసు. ఇక్కడ ఆంజనేయ స్వామి కాకుండా శివాలయం ఉంది, ప్లస్ వెంకటేశ్వర స్వామి అవతారాలు 3 వరకు ఉంటాయి. ఒకటి సత్యనారాయణ స్వామి, వెంకటేశ్వర స్వామి, అది కూడా చూడొచ్చు. అండ్ తర్వాత ధనలక్ష్మి అమ్మవారు కూడా ఉంటారు. మీకున్నటువంటి సెంటిమెంట్ ఏంటి స్వామి వారితోటి? స్వామివారు అని కాదు, ఆంజనేయ స్వామి ఎవరి స్వరూపం అంటే శివ స్వరూపం. ఓకే. సో మనకి శివునిగా అయినా ఆంజనేయ స్వామి అయినా మనకి ఒకటే. సో అనుబంధం అనేది మనకి ఎప్పటికీ ఉంటుంది. ఓకే. సో అలాగే మనం ఇక్కడ చూసుకోవచ్చు అమృతలింగేశ్వర స్వామి కూడా ఇదే మందిరంలో మనకైతే దర్శనం ఇస్తారు. సో నందికి ఎదురుగా అమృతలింగేశ్వర స్వామి ఈ దర్శనం అయితే మనం చేసుకోవచ్చు. అదే అండి, అంటే ఒక్కసారి మనం ఈ మందిరంలో మనం ఒక్కసారి ప్రవేశించగానే మనకి ఇక్కడ చెప్పాను కదా, ఆంజనేయ స్వామి కానీ, మన అమృతలింగేశ్వర స్వామి కానీ, రాముల వారు కానీ, సత్యనారాయణ స్వామి కానీ, వెంకటేశ్వర స్వామి, ప్రతి ఒక్కరు కూడా ఈ మందిరంలో అయితే మనకి దర్శనం ఇస్తారు. సో ఇక్కడ వచ్చేసి శ్రీ అమృతలింగేశ్వర స్వామి వారైతే మనకి దర్శనం ఇస్తున్నారు. కింద వచ్చేసి సాయిబాబాదండి. సాయిబాబాని కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అంటే ఇన్ని దేవుళ్ళని నిజంగా అంటే ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నారు అని అంటే ఆ భక్తుల నుంచి వచ్చే స్పందన కానీ, ఆ భక్తుల యొక్క భక్తి కానీ ఇక్కడ మనం అది కోరికలు నెరవేరుతున్నాయని చెప్పేసి నిదర్శనంగానే చెప్పుకోవచ్చు. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, రామగోపాలాచారి. ఓకే. ఈ సాయిబాబా గుడిని ఎప్పుడు ప్రతిష్ఠించారు? ఎన్ని సంవత్సరాలు అయింది? సుమారు 20 సంవత్సరాలు. ఓకే. ఇక్కడ ఎలాంటి అంటే భక్తులకి సాయిబాబా మందిరం అనగానే భజనలు, కార్యక్రమాలు, పూజలు ఇవన్నీ ప్రత్యేకంగా నిర్వహిస్తూ ఉంటారు. సో ఇక్కడ ఎలాంటి ప్రత్యేకమైన కార్యక్రమాలు, పూజలు నిర్వహిస్తూ ఉంటారు? ప్రతి గురువారం డైలీ అభిషేకం ఉంటుంది ఉదయం. తర్వాత పండుగలప్పుడు ఎక్కువ అభిషేకాలు, పూజా కార్యక్రమాలు ఉంటాయి. ఓకే. ప్రతి గురు పౌర్ణమికి, విజయదశమికి ఉంటుంది. ఓకే. సో ఎలా ఉంది భక్తుల ఆదరణ, ఎలా ఉంది ఇక్కడ? బాగానే ఉంటుంది. ఓకే. వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతాయి స్వామి దగ్గర. ఓకే. సో అంటే ముందు జలాంజనేయ స్వామిని నిర్మించిన తర్వాత ప్రతిష్ఠించిన అక్కడ తర్వాతకి నెక్స్ట్ సాయిబాబాని ఇక్కడ ప్రతిష్ఠించాలి అని ఎందుకు ఆలోచన ఎందుకు వచ్చింది? భక్తుల కోరిక మేరకు ఓకే. అందరూ దేవుళ్ళు ఇక్కడ ఉండాలి అని. సాయిబాబా భక్తులు కూడా కొంతమంది ఉండి స్వామివారి విగ్రహానికి సంబంధించి విరాళాలు ఇచ్చి తీసుకొచ్చి ప్రతిష్ఠించడం జరిగింది. ఓకే. సో ప్రతిరోజు అభిషేకాలు కాకుండా ఇప్పుడు గురు పౌర్ణమికి కానీ మనకి అలాంటి కార్యక్రమాల్లో కూడా ఇక్కడ పూజలు, కార్యక్రమాలు ఎలా ఉంటాయి? విశేషంగా జరుగుతాయి. ఓకే. ప్రధాన అర్చకులు అయితే మనతో ఉన్నారు. నమస్తే అండి, మీ పేరండి? అనంత పద్మనాభాచార్యులు. ఓకే, అనంత పద్మనాభాచార్యులు గారు. అసలు అంటే ఈ గుడి ఏంటి అండి? ఎన్ని సంవత్సరాల క్రితం ఈ గుడిని నిర్మించారు? ఈ గుడి యొక్క అసలు చరిత్ర ఏంటి? 26 సంవత్సరాలు ఇది కట్టి, అంతకుముందే ఒక 10 సంవత్సరాల క్రితం ఆంజనేయ స్వామి వెనకాల చెరువులో దొరికారు. భక్తులకి కళ్ళలో వచ్చితే చూస్తే వెళ్తే స్వామి ఉన్నారు. దొరికిన స్వామిని తీసుకొచ్చి ఇక్కడ చిన్న మందిరం కట్టి కింద పెట్టారు. పెట్టిన తర్వాత ఇక వీడియోస్ కాలనీ, బ్యాంక్ కాలనీ, కవిరాజ్ నగర్ ఈ స్థానిక భక్తులందరూ కూడా చందాలు వేసుకొని ఈ పెద్ద గుడిని నిర్మించారు. 99లో ఈ గుడిని నిర్మించారు. అప్పటి నుంచి ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా చాలా పవర్ఫుల్ స్వామి. పూజలు మంగళవారం, శనివారం అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తారు. అలాగే శ్రీరామనవమి కూడా భారీ ఎత్తున చేస్తారు ఇక్కడ దేవాలయంలో. దేవాలయం కట్టక ముందు నుంచే ఇక్కడ చేసేవాళ్ళు భక్తులు. అవి కట్టిన తర్వాత ఇంకా భారీ ఎత్తున ఒక 3-4 వేల మందికి భోజనాలు, 10,000 మంది దాకా వస్తారు మన దేవాలయంలో. ఓకే. అలాగే అంటే ఇప్పుడు ముందుగా ఇక్కడ ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించిన తర్వాతకి రాముల వారిని కానీ, సత్యనారాయణ స్వామి కానీ, వెంకటేశ్వర స్వామిని కానీ ప్రతిష్ఠించారా? ముందు మామూలుగా ఒక షెడ్ వేసి పెట్టారు చిన్న ఆంజనేయ స్వామి వరకు. ఆ తర్వాత అందరూ భక్తులంతా కలిసి చందాలంతా వసూలు చేసి పెద్ద గుడి నిర్మించారు. ఆ పెద్ద గుడి నిర్మించేటప్పుడు ముందు ఆంజనేయ స్వామి ముందు రాముల వారి ముందు ఆంజనేయ స్వామి ఉండాలని రాముల వారు అనుకున్నారు. ఆ తర్వాత ఉపాలయాలలో
ఎక్కడా లేదు కాబట్టి సత్యనారాయణ స్వామిని పెడదామని ఓకే. సో సత్యనారాయణ స్వామి రాముల వారి గురి ఎగ్జాక్ట్లీ మనకి ఆంజనేయ స్వామికి ఎదురుగా రాముల వారిని అయితే ప్రతిష్ఠించారు. ఆ తర్వాత మన సిటీలో ఎక్కడ సత్యనారాయణ స్వామి లేరు, అన్నవరమే కదా ఆ, అని సత్యనారాయణ స్వామిని పెట్టారు. ఓకే. ఇక్కడ సత్యనారాయణ. సత్యనారాయణ స్వామిని పెట్టారు. ప్రతిష్ఠించారు. అలాగే లక్ష్మీ అమ్మవారి టెంపుల్ కూడా ఎక్కడ ఉండదు కదా అని అవును, ధనలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠ ధనలక్ష్మి అమ్మవారు ప్రత్యేకంగా ధనలక్ష్మి అమ్మవారు అని చెప్పేసి పెట్టారు. అష్టలక్ష్మిలో ధనలక్ష్మి ధనలక్ష్మిని. అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు. ఓకే, ఆ ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత వాస్తవంగా అంతకంటే ముందు వాళ్ళు అనుకున్నది ఏంటంటే భక్త బృందం ఆ మన ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కడదాం అని అనుకొని వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చారట. ఓకే. సరే రాములు ఆంజనేయ స్వామి ఉండి వెంకటేశ్వర స్వామి ఉండి ఆంజనేయ స్వామి గారు కదా రాముల వారే కదా అని ఆ విగ్రహాన్ని అట్లా ఉంచారు. ఓకే. సరే మేము వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామిని కూడా తీసుకొచ్చి ఇక్కడ మామూలుగా ఒక షెడ్ లో పెట్టాం. మళ్ళా భక్తులందరూ కలిసి మన దగ్గర ఒక శివాలయం పెడదాం, వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు కదా ఆయన్ని కూడా పెడదామని. అంటే ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు జలాంజనేయ స్వామి మెయిన్ మనకి నార్మల్ గా. దొరికాడు. సో స్వామి వారికి పూజలు కార్యక్రమాలు కాకుండా ఈ స్వామి వారికి సంబంధించి కూడా అంటే రాముల వారి కానీ సత్యనారాయణ స్వామి ప్రత్యేకంగా వాళ్ళ ప్రత్యేక పూజలు కార్యక్రమాలు చేస్తూ ఉంటారా? ఓకే. శ్రీరామనవమి ప్రత్యేకం, ముక్కోటి ఏకాదశి భారీ ఎత్తున చేస్తాం మనం. ఓకే. అలాగే శ్రావణ మాసంలో అమ్మవారికి అభిషేకాలు, ఇప్పుడు ఈ నవరాత్రుల్లో కూడా అమ్మవారికి దానికి నవరాత్రుల్లో కూడా అలంకారాలు అవన్నీ చేయడం. చేస్తూనే ఉంటాం. ఓకే. ఈ కుంకుమ పూజ కార్యక్రమాలు అలాంటివి కుంకుమ పూజలు కూడా అవన్నీ చేస్తాం. కూడా నిర్వహిస్తూ ఉంటారు. సో వెంకటేశ్వర స్వామికి ఈ ముక్కోటి ఏకాదశి ఏదైతే ఉందో అది కూడా చేస్తూ ఉంటారు. చేస్తాం. ఇంకా ఈ శివాలయంలో మళ్ళీ కార్తీక మాసంలో నెల రోజులు కూడా ఆ చాలా పూజలు. వైభవపేతంగా చేస్తాం. ఇంకొకటి అక్కడ చూశాను, నాగేంద్ర స్వామికి అభిషేకం అవన్నీ చేస్తున్నారు భక్తులు. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుకుంటా. దానికి ఏంటి ప్రత్యేకమైన ఏదైనా ప్రతి మొక్కులు మంగళవారం అలా- చేస్తాం. ఓకే. ఈ వివాహం కాని వాళ్ళు కానీ ఓకే. కుజ దోషాలు ఉన్నారు, ఓకే. సర్పదోషాలు ఉన్నారు, మరి సంతానం కోసం గాని ఓకే. ప్రతి మంగళవారం మన దగ్గర భక్తుల చేతనే చేపిస్తాం. భక్తులు అవును చూశాను అది. హనుమాన్కి తమలపాకుల పూజ ఇష్టం. ఓకే. తమలపాకుల పూజ అది ముఖ్యంగా భక్తులు ఆంజనేయ స్వామికి తమలపాకుల పూజ చేస్తుంటారు. అలాగే వడలు కూడా ఆయనకి సమర్పిస్తారు. ఓకే. మినప వడలు, అదే అప్పాలు, స్వీట్ అప్పాలు కూడా ఓకే. ఆ పూజలు స్వామివారికి మొక్కుకొని పూజలు చేపిస్తారు. వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత మళ్ళా వచ్చి మళ్ళీ ఆ మొక్కు తీర్చుకుంటారు. తీర్చుకుంటారు. అంటే ఇప్పుడు ఆకు పూజ చేసి మనం ఏదైనా కోరిక కోరగానే అది నెరవేరగానే మళ్ళీ వచ్చి ఆకు మళ్ళీ పూజ చేస్తారు. ఆ, సో నైస్ అండి. అంటే ఈ అభిషేకాలు అంటే ప్రతిరోజు ఇలాంటి పూజలు చేసుకోవచ్చు, ప్రతి లేదా మంగళవారం. ప్రత్యేకంగా మంగళవారం శనివారం మంగళవారం ఆయనకి ఇష్టమైన రోజు మంగళవారం కాబట్టి ఆ మంగళవారం రోజు ఉదయం 7:30కి అభిషేకం చేస్తాం. ఆ ఓకే. తర్వాత కంటిన్యూగా ఆకు పూజ భక్తులు ఎవరైతే చేపించుకోవాలనుకుంటున్నారో ఇంకా కంటిన్యూస్ గా వస్తుంది. మళ్ళీ సాయంత్రం పూట ఉంటాయి, సాయంకాలం ఒకసారి చేస్తాం. హనుమాన్ చాలీసా పారాయణ ఉంటుంది ప్రతి మంగళవారం ప్రతి చేస్తారు. మంగళవారం 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ. ఓకే. ఓకే. అంటే భక్తులు నార్మల్ గా భక్తులే. వచ్చి ఎవరైనా వచ్చి పాల్గొనవచ్చు ఇందులో. అంత భక్తులతో రాగానే. సో నార్మల్ గా ఆంజనేయ స్వామి అంటే ఒక శక్తి. ఆ శక్తి అక్కడ ఉంటే అందరికీ చాలా బలంగా ఉంటారు. సో ఆంజనేయ స్వామి ఆ శక్తితో పాటు ఇక్కడ ఇన్ని ఆలయాలు నిర్మించారు. నిజంగా అంటే ఆ స్వామి వారి యొక్క కృపలు కానీ అనుగ్రహం కానీ అవి అలా ఉండబట్టికే భక్తులు కూడా అందరు ముందుకొచ్చి ఈ ఆలయాలన్నీ అయితే నిర్మించారు. సో దాని మీద మీ అభిప్రాయం? వాస్తవంగా ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్, శక్తివంతమైన ఆయన పొగిడితేనే ఆయనకి తెలుస్తుంది ఆ శక్తి ఏంటో. అలా మనం ఆకు పూజ ఎప్పుడు ఆయన నామాలు చెప్పుకుంటూ ఆయన్ని పొగుడుతూ ఉంటాం. ఆ నామాలు చెప్పినప్పుడు ఆయన మన కోరికలు నెరవేరుస్తారు. ఆయన బలం ఏంటో ఆయనకు తెలుస్తుంది. అలా భక్తులు ఆయన పూజలు చేసి వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత వచ్చి మన దేవాలయానికి ఏం కావాలన్నా మనం అడిగే పనే ఉండదు. వాళ్ళే వచ్చి ఏ కార్యక్రమానికైనా కూడా స్వచ్ఛందంగా పాల్గొంటారు. ఈ దేవాలయాలు ఇన్ని నిర్మించామంటే అవును. ఇందాక కూడా చూసాం, ఒక భక్తుడు తనకి కళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ కి సరిగ్గా మంచి లేదని కోరుకుంటే తను వచ్చి మళ్ళీ ఆ కోరిక నెరవేరిందని ఆ వెండి కళ్ళను సమర్పించారు. సో చూసుకోవచ్చు, అలాంటి భక్తులు నాకు తెలిసి చాలా మందే ఉండుంటారు ఇక్కడ. అందరు చాలా మంది ఉన్నారు. కొంతమంది హుండీలో అంటే తెలియకుండా సమర్పించే వాళ్ళు కూడా ఉన్నారు. అదేలేండి. కొంతమంది ఇలా ఉంటారు. అదే అట్లుండబట్టే ఇంత దేవాలయం ఎంత పెద్దగా అభివృద్ధి చెందింది. ఇంత ఖర్చు పెట్టడానికి కూడా మూలం భక్తుల సహాయ సహకారాలు అనేవి. అంటే వాళ్ళు నమ్ముకున్నారు కాబట్టి ఆ దేవుణ్ణి ఆ కోరికలు తీరుస్తున్నారు కాబట్టి సో ఆ భక్తులు కూడా ఏంటంటే తమకు తోచిన సహాయం తాము చేస్తున్నారు. అంతే. ప్రతి కార్యక్రమానికి భక్తులే స్వచ్ఛందంగా వస్తారు మా దేవాలయంలో. మేము ఒక అడ్వర్టైజ్మెంట్ చేయటం కానీ వాళ్ళకి ఫోన్ చేయటం కానీ అయ్యా ఇదే అని అడగటం కానీ ఉండదు.
ఫలాని దసరా ప్రోగ్రాం ఉందంటే దండలు వేయాలి. అదే ఈ ఆయనే మన- చేంజ్ చేసుకుంటాడు ఆ, భక్తులతోటి. అంతే. అంతే ఆయన మనసులోకి మన పోతాడు. ఆయన మనసులో పలానా నా భక్తులు నా దగ్గరకు వస్తారు అంతే, నాకు ఎటువంటి మార్కెటింగ్ అవసరం లేదు, నా భక్తులు నన్ను నమ్ముకున్న వాళ్ళు నా దగ్గరకు వస్తారని ఆయనే చేపించేసుకుంటాడు. అంతే ఉంటుంది అంతే, మన అంతే దేవాలయం అండి. వరకు. సో ఆ లకారం దగ్గర ఉన్నటువంటి జలాంజనేయ స్వామి వారండి. ఇక్కడ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను.